నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా నెల్లూరు టౌన్ హాస్పిటల్ ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో పాటుగా క్యూ లైన్లలో వచ్చి అన్నా క్యాంటీన్ భోజనాన్ని అందరితో కలిసి కూర్చుని భుజించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన ఆశయమని, దానికి నిదర్శనమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయల భారీ విరాళంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాలని కొనియాడారు. మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అనేక ఏరియాల్లో ఈరోజు రూప్ గారు అయితే చీరలు పంచారు, కేక్ పంచారు, కట్ చేశారు. ఇది ఎన్టీఆర్ బొమ్మ దగ్గర. అదేవిధంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేశారు. అన్ని అనేక దగ్గర ఈరోజు అన్నదానాలు, వస్త్రదానాలు జరిగాయి. ఈరోజు మన నాయకులు నారాయణ గారి పిలుపు మేరకు, ఇటు మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అన్నా క్యాంటీన్లో భోజనం చేయాలి పేదవారితో కలిపి అన్నారు. అందరం కూడా అన్నా క్యాంటీన్లో ఈరోజు బాగా తృప్తిగా భోజనం చేయడం జరిగింది. డాక్టర్ గారు అడిగారు, ఇది పూర్తిగా చాలా సీరియస్గా తింటున్నామని. నేను పూర్తిగా తినాలని వచ్చాను డాక్టర్ గారు అని చెప్పా. అలాగా ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధానికి ఒక రూపశిల్పై అమరావతిని పార్లమెంటులో చట్టబద్ధత చేసినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆ ల్యాండ్ అంతా హక్కు చేసి ఎంతో కష్టపడింది మన మంత్రులు నారాయణ గారు. అయితే ఈరోజు దాంతో పోలవరం ప్రాజెక్ట్ దాన్ని పూర్తి చేశారు. ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోనే ఒక తెలివైన ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరన్నా చెబుతారు. అందరం కలిసి ఈరోజు ఇక్కడ భోజనం చేయడం, వారి పేదలతో ఇక్కడ క్యాంటీన్కి వచ్చే వాళ్ళందరితో మాట్లాడడం, వారు సంతృప్తిగా ఈరోజు ఇక్కడ అందరూ భోజనం చేయడం, వారితో కలిసి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ అన్న క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో ఎన్టీ రామారావు గారి పేరు మీద నడుస్తున్నటువంటి క్యాంటీన్లు ఈరోజు పేదలకు మంచి భోజన వసతినిస్తూ వారి యొక్క ఆకలిని తీరుస్తూ ఈరోజు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందులో ఈరోజు ఈ యొక్క ముఖ్యమైనటువంటి దినంలో ఈరోజు అందరితో కలిసి ఇక్కడ భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఈరోజు ఉచితంగా భోజనం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వారి సతీమణి భువనేశ్వరమ్మ గారు 76 లక్షలు వితరణ చేసి ఈరోజు అందరికి కూడా ఉచితంగా భోజనాలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. నెల్లూరు నగరంలో ఈరోజు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కూడా మార్నింగ్ బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. 300 మందికి చీరలు ఇచ్చారు. అలాగే అందరికి కూడా 76 కిలోల కేక్ను కూడా కట్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి మాలేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు సిటీలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో మన నర్తకి సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అయితేమే కార్యకర్తలు అయితేమే అందరూ ఎంతో సంతోషంగా పాల్గొని భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా పేదలందరికీ భోజనం అందించేదానికి మన నారా భువనేశ్వరి గారు సుమారు 76 లక్షల రూపాయలు చెక్కునే విరాళంగా ఇవ్వడం జరిగింది.
ఈరోజు పార్టీ శ్రేణులు పార్టీ నాయకులందరూ ఈరోజు అన్నా క్యాంటీన్లో భోంచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ